న్యూస్ ఏపీ నిజాలు నిర్భయంగా. జిల్లా వ్యాప్తంగా డ్రైనేజీ వ్యవస్థ 625 కిలోమీటర్ల మేర వ్యాపించి ఉందని ఇరిగేషన్ శాఖ ఎస్సీ దేశనాయక్ తెలిపారు. బుచ్చిపట్టణంలో మలిదేవి కాలువపై నిర్మిస్తున్న నూతన బ్రిడ్జిని ఆయన పరిశీలించారు. 3 నెలల క్రితం పనులు ప్రారంభించామని, ఇప్పటికే 70% పనులు పూర్తయ్యాయని తెలిపారు. త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. జిల్లాలో మరో కొత్త 5 మేజర్ బ్రిడ్జీలు మంజూరు చేశామన్నారు. ప్రజా ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం బ్రిడ్జి నిర్మాణాలు మంజూరు చేసిందన్నారు. ఈ బ్రిడ్జీలు నిర్మాణాలు పూర్తయితే ప్రజలకు రవాణా సౌకర్యం సులువుగా ఉంటుందన్నారు. జిల్లాలో 7,27,000 ఎకరాలకు గాను 72.72 టీఎంసీల నీరు మొదటి పంటకు కేటాయిస్తే 52 టీఎంసీల నీటితోనే పంటలు పండించామన్నారు. 20 టీఎంసీల నీటిని అందరి సహకారంతో ఆదా చేశామన్నారు. 2023 వరదల సమయంలో శాంక్షన్ అయిన పలు బ్రిడ్జి నిర్మాణాలు ప్రారంభం కాకపోవడంతో క్యాన్సిల్ అయ్యాయని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి దానిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈరోజు మెయిన్ ఇన్స్పెక్షన్ నేను, మా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, డీలు, తర్వాత జేఈలు అందరూ ఈ బుచ్చిరెడ్డిపాలెంలో మలిదేవి డ్రైన్ పైన డిఎల్బి కన్స్ట్రక్షన్ జరిగే స్పాట్లో ఉన్నాము. ఈ డిఎల్బి ఉన్నది సుమారు 100 సంవత్సరాల క్రితము బ్రిటిష్ వాళ్ళు కట్టించిన కాలము. ఈ కాలంలో జరిగిన వర్క్. దీన్ని డిలాపిడేట్ కండిషన్లో ఉండడం వల్ల ఇనిషియల్గా ఇది ఎస్ఎల్బి సింగిల్ లేన్ బ్రిడ్జ్గా శాంక్షన్ అయింది. కానీ లోకల్ పబ్లిక్ వచ్చేసి ఎట్లా కడుతున్నారని చెప్తే లోకల్ హానరబుల్ ఎమ్మెల్యే గారు, హానరబుల్ ఎంపీ గారు సూచనల మేరకు, మా సిఈ గారు ఆదేశాల మేరకు, కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము దాన్ని ఎస్ఎల్బిని డిఎల్బిగా కన్వర్ట్ చేసేసి మేము 3 మంత్స్ బ్యాక్ స్టార్ట్ చేశాము. ప్రోగ్రెస్ కొంచెం స్లోగా ఉంది కూడా కాంట్రాక్ట్గా చెప్పడం జరిగింది. వీళ్ళు మాకు నెక్స్ట్ మంత్ ఎండింగ్ లోపల ఆల్ ఆస్పెక్ట్స్లో 2 పియర్లు 2 అపార్ట్మెంట్లో కంప్లీట్ అయినాయి. అందులో 1 పియర్ 2 అపార్ట్మెంట్ కంప్లీట్ అయింది. 1 పియర్ ప్రోగ్రెస్లో ఉంది. ఆల్ ఆస్పెక్ట్స్ ఇంక్లూడింగ్ స్లాబ్స్ ఇనాగరేషన్ కూడా నెక్స్ట్ మంత్ ఎండింగ్ లోపల ఇస్తామన్నారు. మేము కూడా దీనిపైన కసరత మా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కేవలం దీనిపైన వారానికి ఒకసారి రావడము, దీనిపైన ప్రోగ్రెస్ చేయడం చేస్తున్నారు. కొన్ని లోకల్ ప్రాబ్లమ్స్ వల్ల అది పియర్ చేయలేకపోయినాము. ఈ డ్రైనేజ్ సిస్టంలో ఎస్పెషల్లీ ఈ పైడేరు డ్రైను మన జిల్లాలో మొత్తం 4 మేజర్ డ్రైన్స్ ఉన్నాయి, 22 మీడియం డ్రైన్స్ ఉన్నాయి, 111 మైనర్ డ్రైన్స్ ఉన్నాయి. టోటల్ లెంగ్త్ ఆఫ్ ది డ్రైన్స్ ఇన్ ది నెల్లూరు డిస్ట్రిక్ట్ వచ్చేసి 625 కిలోమీటర్ లెంగ్త్ వ్యాపించింది. ఈ డ్రైనేజ్ సిస్టమ్ యొక్క ఫంక్షన్స్ మీకు తెలుసు. ఈ ఎక్కడైతే డెల్టా సిస్టమ్ ఉందో అక్కడ కంపల్సరీ డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుంది. ఈ డ్రైనేజ్ సిస్టమ్ అన్నది కెనాల్ వాటర్ రెగ్యులేషన్స్తో పాటు డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఈక్వల్గా ప్రయారిటీ ఇస్తున్నాము డిపార్ట్మెంట్లో. డ్రైనేజ్ క్లియర్గా మనము ఇన్ టైంలో చేయకపోతే వాటర్ హెల్డప్ కావడము, పక్కన పొలాల్లో వాటర్ పొర్లిపోవడము అనున్నది జరుగుతుంది. కాబట్టి టైం టు టైం ఏ రకంగా అయితే మనం వాటర్ డెల్టా కెనాల్ సిస్టమ్స్కి మెయింటెనెన్స్ చేస్తామో డ్రైనేజ్ సిస్టమ్ కూడా చేస్తున్నాము. దీని తదనుగుణంగా ఈ మలిదేవి మోడర్నేషన్ ఆఫ్ మలిదేవి వర్క్, తర్వాత దీనికి సంబంధించిన మేజర్ డ్రైన్ అనేది 2021లో వర్క్ మనం ఆర్కేన్ ప్రాజెక్ట్స్ వారికి ఎంటర్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు సుమారుగా 70% వర్క్ కంప్లీట్ అయింది. ఆల్మోస్ట్ ఆల్ మట్టి పని ఒక 30% ఉంది. బ్యాలెన్స్ తర్వాత ఒక 10% సుమారుగా 10% వర్క్ వచ్చే స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఇవి కూడా ఈ వర్క్ ఒక 1 మంత్లో కంప్లీట్ చేస్తే బ్యాలెన్స్ కూడా 5 మంత్స్లో కంప్లీట్ చేయాలని చెప్పి మేము కాంట్రాక్ట్ ఏజెన్సీకి కూడా మేము సూచనలు ఇవ్వడం జరిగింది. తదనుగుణంగా ఈ డ్రైనేజ్ సిస్టంలో లేటెస్ట్గా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు 5 మేజర్ బ్రిడ్జెస్ శాంక్షన్ చేశారు. అల్లూరు మండలంలో అలుగువాగు పైన 1 బ్రిడ్జి, చెంగల్వాగు పైన 1 బ్రిడ్జి, పిల్లివాగు పైన 2 బ్రిడ్జిలు, ఇవి అట్లా 5 బ్రిడ్జెస్ శాంక్షన్ చేయడం జరిగింది. ఈ బ్రిడ్జెస్ అన్నది కొన్ని సంవత్సరాల తరబడి పబ్లిక్లో ఉన్నటువంటి డిమాండ్ని లేటెస్ట్గా గవర్నమెంట్ వాళ్ళ డిమాండ్ని ఒప్పుకొని లేటెస్ట్గా శాంక్షన్ చేయడం జరిగింది. ఆ బ్రిడ్జెస్ కడితే మనము ఈ ఫ్లడ్ టైంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా లెఫ్ట్ టు రైట్ ఉండే కనెక్టివిటీ విలేజెస్కి ఫ్రీగా మనం పోవడానికి అవకాశం ఉంటుంది. ఈ బ్రిడ్జెస్ కూడా మేము త్వరలో టెండర్లు పిలుస్తున్నాం. కంప్లీట్ చేసేస్తే ఈ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. అదే రకంగా మనం ఇప్పుడు ఈ పెన్నా డెల్టా సిస్టమ్ కింద ఫస్ట్ క్రాపు
7,27,000 ఎకరములకు అనగా పెన్నా డెల్టా సిస్టమ్ కింద, సోమశిల సిస్టమ్ కింద, కనుపూర్ కెనాల్ సిస్టమ్ కింద, తెలుగంగ సిస్టమ్ కింద 7,27,000 ఎకరాలకి అనగా 72.72 టీఎంసీతో అలొకేషన్ చేసి ఒకటో క్రాప్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగినది. 72 టీఎంసీలు మేము అలొకేషన్ చేసింటే కేవలం 52 టీఎంసీతోనే మేము పంటలు పండించి సుమారుగా 20 టీఎంసీలు ఆదా చేయడం జరిగింది. ఆదా చేయడం అనేది ఆల్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉండే ఇంజనీర్ కృషి, తర్వాత నీటి సంఘాల అధ్యక్షులు, నీటి సంఘాల ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్, డిస్ట్రిబ్యూటర్ కమిటీ చైర్మన్ వారి కృషి వల్ల, మేనేజ్మెంట్ వాటర్ రెగ్యులేషన్స్ ప్రాపర్ వేలో మేము చేయడం వల్ల ఈ సేవింగ్స్ చేసి గవర్నమెంట్కి ఆదా చేయడం జరిగింది. అంత క్వాంటమ్ ఆఫ్ వాటర్ ఆదా చేయడం వల్ల మేము రెండో క్రాప్ కూడా ధైర్యంగా ఇప్పుడు రెండో క్రాప్ కూడా వాటర్ ఇవ్వడం జరిగింది. రెండో క్రాపు మనం పెన్నా డెల్టా కింద 2,02,000 ఎకరాలు, కనుపూర్ కెనాల్ కింద 27,000 ఎకరాలు, తర్వాత సోమశిల సిస్టమ్ కింద 94,000 ఎకరాలు, తెలుగంగ కింద 1,24,000 ఎకరాలు, మొత్తము 4,47,000 ఎకరాలకు గాను 52 టీఎంసీలతో మనము లాస్ట్ మంత్ జరిగిన 23/4/2026 జరిగిన ఐఏబి మీటింగ్లో తీర్మానం ప్రకారంగా ఆమోదించబడినది. ఆ ఐఏబి మీటింగ్ యొక్క సారాంశం ప్రకారంగా, రెజల్యూషన్ ప్రకారంగా ఈ నెల 4వ తేదీ అన్ని కెనాల్స్లో మనము నీటిని విడుదల చేయడం జరిగినది. ప్రస్తుతం అన్ని కెనాల్స్లో నీళ్లు పారుదల పుష్కలంగా జరుగుతుంది. ఎక్కడ ఆల్ ఇంజనీర్స్ ఫీల్డ్లో తిరుగుతున్నారు. ట్రాన్స్ప్లాంటేషన్ ప్రోగ్రెస్లో ఉంది. ఈ రెండో క్రాప్ కూడా మేము రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తుది ఆయకట్టు వరకు నీళ్ళు తీసుకొని పోయి ఎవరికి ఇబ్బంది లేకుండా పంటలను 100% సక్సెస్ చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. 2023లో అంతకుముందు కలెక్టర్ గారు శాంక్షన్ చేయడం జరిగింది. అప్పుడు టెండర్స్ కూడా పిలవడానికి ప్రయత్నం చేశారు, కానీ అవి సకాలంలో కంప్లీట్ కాకపోవడం వల్ల గవర్నమెంట్ ఈఓ నోట్ ప్రకారంగా నాట్ స్టార్టెడ్ వర్క్స్ అన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. దాన్నే ప్రస్తుత గౌరవ శాసనసభ్యుల వారు గవర్నమెంట్ దృష్టికి ఇవి క్యాన్సిల్ చేసినప్పటికీ ఆ వర్క్ కంటిన్యూషన్ కావాలని ప్రపోజల్ పంపడం జరిగింది. ఆ 2 బ్రిడ్జిలతో పాటు మిగతా వర్కులు కూడా 30 వర్కులు 2023 ఫ్లడ్లో శాంక్షన్ అయిన వర్క్స్, నాన్ స్టార్టెడ్ వర్క్స్ కూడా గవర్నమెంట్లో మనం ప్రతిపాదన పంపించడం జరిగింది. గవర్నమెంట్లో ఇన్ కేసు రావడానికి లేట్ అవుతుంది అనుకుంటే ఆ లేటెస్ట్గా 2 స్ట్రక్చర్లు కూడా మా డిఈ గారు నిన్న నాకు ప్రపోజల్ ఇవ్వడం జరిగింది. దీన్ని కూడా మా హానరబుల్ కలెక్టర్ దృష్టికి తీసుకుని పోతున్నాము. శాంక్షన్ చేయించడం అన్ని చర్యలు తీసుకుంటాము. ఈ బ్రిడ్జెస్ నాకు తెలిసి SDMFలో శాంక్షన్ చేశారు. ఇన్ కేసు XDMF ONMలో శాంక్షన్ కాకుంటే హానరబుల్ కలెక్టర్ గారు మొంతా జిత్వాలో కూడా శాంక్షన్ చేయడం జరిగింది. 90% అవి శాంక్షన్ చేసింటారు. లోకల్ ఇష్యూస్ వల్ల అవి స్టార్ట్ చేయకపోయిండొచ్చు. నేను పరిశీలించి కంపల్సరీ అది మా ప్రయోజనం ఉంటే మేము చేపించేస్తాం. కంపల్సరీ చేపిస్తాం. No matter the noise outside, enjoy the quiet inside. With noise-cancelling windows from Asahi System Windows. Please subscribe SS News AP.